నమస్కారం, నేను కృష్ణార్జున్ రంగపురి. తెలుగు తెలుసుకో 4వ ఎపిసోడ్కు స్వాగతం. ఇప్పటి వరకు మనం 10, 9, 8 తరగతులకు సంబంధించిన తెలుగులోని తొలి పాఠాలని పరిశీలించాం. ఇప్పుడు 7వ తరగతి వంతు. 7వ తరగతిలోని మొదటి పాఠమైన చదువుకు సంబంధించి 10 ప్రశ్నలు, తిరిగి వాటి జవాబులు ఈ ఎపిసోడ్లో ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముందుగా నా వీడియోలను గుర్తించి వాటిపై తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీ యాసిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనము మన భద్రాద్రి జిల్లా నుండి తెలుగు డిఆర్పిగా పనిచేస్తున్నటువంటి కృష్ణార్జున సారు చాలా చక్కగా తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియోలు రూపొందిస్తున్నారు. అయితే మనకు తెలుగు లోపల సాంకేతికత సహకారం తీసుకుంటే విద్యార్థులకు ఎంత చక్కగా అర్థమవుతుందనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి కృష్ణార్జున సార్ చేస్తున్నటువంటి వీడియోలలో వాళ్ళు విద్యార్థులకు విషయం బాగా అర్థమయ్యేటట్లుగా, అంటే ఎప్పుడైనా సరే మనము పాఠ్యాంశాలు ఉన్నప్పుడు ఇన్ జనరల్గా క్లాసులలో విద్యార్థులకు పాఠం రూపంలో లేదా వాళ్లకు ప్రదర్శన రూపంలో ఉపన్యాస పద్ధతిలో చెప్తా ఉంటాం. అట్లాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే విద్యార్థులకు విషయం బాగా అవగాహన కావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అదే పాఠ్యాంశాన్ని మనము దృశ్య శ్రవణ రూపంలో చూయించినట్లయితే చాలా చక్కగా విషయం అవగాహన కావడానికి అవకాశం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి కృష్ణార్జున సార్ చేస్తున్నటువంటి వీడియోలలో కూడా మంచి కంటెంట్ ఉంది. చాలా చక్కటి స్వరంతో విద్యార్థులకు బాగా అర్థమయ్యేటట్లుగా తీసుకున్నటువంటి అంశాన్ని కేవలం వన్ వేలో చెప్పకుండా సార్ ప్రశ్న వినోదిని అనే రూపంలో కూడా కొన్ని ప్రశ్నలు తీసుకొని, పాఠ్యాంశం తర్వాత కొన్ని ప్రశ్నలను తీసుకొని దానికి బహుళైచ్ఛిక రూపంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సరైనటువంటి జవాబు ఏంది అని విద్యార్థులకు ఒక ప్రతిస్పందన రూపంలో వచ్చే విధంగా, కరెక్ట్ ఆన్సర్ ఏది అని వచ్చే విధంగా చాలా చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి రూపం లోపల వీడియోలు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇది తెలుగు పాఠ్యాంశాలని బోధించే ఉపాధ్యాయులకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వీడియోలు ఒకసారి చూపించండి. మీరు చూపించడమే కాకుండా తరగతి గదిలో ప్రదర్శించండి. విద్యార్థులకు కూడా పాఠాలు చాలా బాగా అర్థమవుతాయని నేను మా తెలుగు ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మన 4వ ఎపిసోడ్లోని 7వ తరగతి మొదటి పాఠమైన చదువు నుంచి 10 ప్రశ్నలు అడుగుతాను. వాటికి జవాబులు కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, గోవిందచంద్రుడు ఎవరు? గోవిందచంద్రుడు ఎవరు? ఏ మంత్రి, బి పురోహితుడు, సి యువరాజు, డి సైన్యపాలకుడు. గోవిందచంద్రుడు ఎవరు అంటే సైన్యపాలకుడు, డి సరైన సమాధానం. మన రెండవ ప్రశ్న, ధరణి పదానికి పర్యాయ పదాలు ఏవి? సమాన అర్థాలు ధ్వనించే పదాలనే పర్యాయ పదాలు అంటారు. ధరణి అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? ఏ వసుధ భూమి, బి భూమి నేల, సి నేల అవని, డి అన్ని. ధరణిని వసుధ, భూమి, నేల, అవని అని కూడా అంటారు. కనుక ఇవన్నీ పర్యాయ పదాలే అవుతాయి. కాబట్టి అన్ని, డి సరైన సమాధానం అవుతుంది. మన మూడవ ప్రశ్న, చదువు పాఠాన్ని ఆద్యంతం పరిశీలించినట్లయితే ఈ పద్యం కనిపిస్తుంది. ఈ పద్యంలోని ఒక పదాన్ని తీసుకొని దానిలో ఒక పదాన్ని తొలగించి ఇచ్చాను. మీరు సరైన పదంతో ఈ పద్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. మూడవ ప్రశ్న, చదివించద నార్యులొద్ద డాష్ తండ్రి. మరోసారి, చదివించద నార్యులొద్ద డాష్ తండ్రి. ఏ చదువుము, బి చేరుము, సి వ్రాయుము, డి వెళ్ళుము. చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి అనేది సరైన సమాధానం. కనుక
మన 4వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అక్షర దోషం లేని పదం ఏది? జాగ్రత్తగా వినాలి. ఈ క్రింద ఉన్న పదాలలో అక్షర దోషం లేని పదం ఏది? ఏ తెలుగు భాష, బి సంరక్షణ, సి మనందరి, డి బాధ్యత. డి బాధ్యత సరైన సమాధానం. మన 5వ ప్రశ్న, చదువు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ప్రతి పాఠం ఏదో ఒక ప్రక్రియకు చెంది ఉంటుంది కనుక చదువు పాఠం ఏ ప్రక్రియకు చెందినదో తెలుసుకోండి. ఏ కథ, బి కథానిక, సి కథాకావ్యం, డి ఏది కాదు. చదువు పాఠం కథాకావ్యం అనే ప్రక్రియకు చెందినది అంటే సి సరైన సమాధానం. ఇక 6వ ప్రశ్న, విక్రమార్కుడు ఏ దేశానికి రాజు? మన చదువు పాఠ్యాంశంలోని రాజు విక్రమార్కుడు ఏ దేశానికి రాజు? ఏ కోసల, బి ఉజ్జయిని, సి విదర్భ, డి పాంచాల. బి ఉజ్జయిని సరైన సమాధానం. ఇక 7వ ప్రశ్న, ఏ వేళలో ఆడుకోవాలి? ఏ వేళలో ఆడుకోవాలి? ఏ చదువుకునే వేళ, బి నిద్రించడి వేళ, సి ఆడుకునే వేళ, డి బడికి వచ్చే వేళ. ఈ ప్రశ్నకి అతి తేలిగ్గా సమాధానం చెప్తారని నాకు తెలుసు. సి ఆడుకునే వేళ సరైన సమాధానం. 8వ ప్రశ్న, కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన పండితుడు? చదువు పాఠం రాసిన కవి పేరు కొరవి గోపరాజు. వీరు ఎవరి ఆస్థాన పండితులు? ఏ వీరప్రతాప, బి విక్రమార్క, సి రాజా బహదూర్, డి రాణా మలన. రాణా మల్లన, డి సరైన సమాధానం. 9వ ప్రశ్న, పొలంలో పచ్చని పైరు ఉన్నది. మరొకసారి, పొలంలో పచ్చని పైరు ఉన్నది లోని విశేషణం ఏది? ఏ పొలం, బి పచ్చని, సి పైరు, డి ఉన్నది. పచ్చని, బి సరైన సమాధానం అవుతుంది. 7వ తరగతి మొదటి పాఠంలోని చివరి ప్రశ్న అంటే 10వ ప్రశ్న, విక్రమార్కుని పురోహితుడు ఎవరు? విక్రమార్కుని పురోహితుడు ఎవరు? ఏ కమలాకరుడు, బి త్రివిక్రముడు, సి గోపరాజు, డి భోజుడు. బి త్రివిక్రముడు సరైన సమాధానం.